बाबा तू ही तो जन्नत मेरी, तू ही मेरा जुनू, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून। तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक, और कुछ न जानू मैं, बस इतना ही जानू। तुझ में रब दिखता है बाबा, मैं क्या करूं। तुझ में रब दिखता है बाबा, मैं क्या करूं। सजदे सर झुकता है बाबा, मैं क्या करूं। तुझ में रब दिखता है बाबा, मैं क्या करूं। कैसी है ये खुशी, कैसी दिल लगी, मैंने नजरों से तुझे छू लिया। हो कभी तेरी मुरली, कभी तेरी दृष्टि, बिन मांगे ये जहां पा लिया। तू ही दिल की है की दौलत, और कुछ न जानू, बस इतना ही जानू। तुझ में रब दिखता है बाबा, मैं क्या करूं। तुझ में रब दिखता है बाबा, मैं क्या करूं। सजदे सर झुकता है बाबा, मैं क्या करूं। तुझ में रब दिखता है बाबा, मैं क्या करूं। वसदा वसदा वसदा, दिल दी दिल विच वसदा, नचदा नचदा नचदा, दिल खुशी विच नचदा। ड्रामा ने बना दी जोड़ी, पा लिया मैंने तुझे पा लिया। वसदा वसदा वसदा, दिल दी दिल विच वसदा, नचदा नचदा नचदा, दिल खुशी विच नचदा। ఓం శాంతి. మురళీ డేట్ 17/11/2025. మధురమైన పిల్లలారా, ఇది పురుషోత్తమ సంగమ యుగము. పాత ప్రపంచం పరివర్తన చెంది కొత్తదిగా తయారవుతుంది. మీరిప్పుడు పురుషార్థం చేసి ఉత్తమమైన దైవీ పదవిని పొందాలి. ప్రశ్న: సర్వీస్ చేసే పిల్లల బుద్ధిలో ఏ విషయం సదా గుర్తుండాలి? జవాబు: వారికి సదా ధనం ఇచ్చినా ధనం తరగదు, గుర్తుంటుంది. రాత్రి పగళ్ళు నిద్ర కూడా త్యాగం చేసి జ్ఞానధనాన్ని దానం చేస్తూ ఉంటారు. అలిసిపోరు. స్వయంలో ఏమైనా అవగుణాలుంటే సర్వీస్ చేయాలన్న ఉత్సాహం కలగదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. పరంపిత కూర్చొని ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉన్నారని పిల్లలకి తెలుసు. టీచర్ ఏ విధంగా ప్రతిరోజు చదివిస్తారో అలా అర్థం చేయిస్తారు. తండ్రి కేవలం శిక్షణ ఇస్తారు, పిల్లల్ని సంభాలిస్తారు. ఎందుకంటే తండ్రి ఇంట్లోనే పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు జతలోనే ఉంటారు. ఇక్కడ అద్భుతమైన విషయం, ఆత్మీక తండ్రి వద్ద మీరున్నారు. ఒకటేమో ఆత్మీక తండ్రి వద్ద మూలవతనంలో ఉంటారు. తర్వాత కల్పానికి ఒక్కసారి మాత్రమే పిల్లలు మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు, లేక పావనం చేసేందుకు, సుఖశాంతులను ఇచ్చేందుకు తండ్రి వస్తారు. తండ్రి తప్పకుండా కిందకు వచ్చి ఉంటారు. ఇందులోనే మనుషులు తికమక పడుతూ ఉన్నారు. సాధారణ తనువులో ప్రవేశిస్తారనే గాయనం కూడా ఉంది. మరి
సాధారణ తనువులో ఎక్కడి నుండో ఎగురుకుంటూ రారు కదా. వారు తప్పకుండా మనుషుల శరీరంలోనే వస్తారు. నేను ఈ తనువులోనే ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు. పిల్లలు, మీరు తండ్రి మాకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని భావిస్తారు. మనము యోగ్యులుగా లేము, పతితులుగా అయిపోయాము. ఓ పతిత పావన, వచ్చి పతితులైన మమ్మల్ని పావనం చేయండి అని అందరూ పిలుస్తారు. నాకు కల్పకల్పము వచ్చి పతితుల్ని పావనంగా చేసే కర్తవ్యం లభించింది. తండ్రి అంటారు, పిల్లలారా, ఇప్పుడు ఈ పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా చేయాలి. పురాతన ప్రపంచాన్ని పతిత ప్రపంచమని, కొత్త ప్రపంచాన్ని పావన ప్రపంచమని అంటారు. అంటే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేసేందుకు తండ్రి వచ్చారు. కలియుగాన్ని కొత్త ప్రపంచమని ఎవ్వరూ అనరు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. కలియుగం పాత ప్రపంచము. తండ్రి కూడా తప్పకుండా పాత కొత్త సంగమయుగంలోనే వస్తారు. మీరు ఎక్కడైనా చెప్పేటప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగమని, తండ్రి వచ్చారని చెప్పండి. ఇది పురుషోత్తమ సంగమయుగమని తెలిసిన మనుషులు ఎవ్వరూ ఈ ప్రపంచంలో లేరు. తప్పకుండా మీరు సంగమయుగంలో ఉన్నారు. అందుకే మీరు అర్థం చేయిస్తారు. ముఖ్యమైనది సంగమయుగ విషయమే. ఈ ముఖ్య అంశాలు తప్పనిసరి. ఏ విషయమైతే ఎవరికి తెలియవో వాటిని అర్థం చేయించవలసి ఉంటుంది. బాబా చెప్తారు, ఇది పురుషోత్తమ సంగమయుగమని తప్పనిసరిగా వ్రాయాలి. కొత్త యుగం అంటే సత్యయుగము. సత్యయుగ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగి కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారని మనుషులు ఎలా అర్థం చేసుకోగలరు? దానిపై పురుషోత్తమ సంగమయుగం అనే పదం తప్పకుండా వ్రాయాలి. ఎందుకంటే ఇదే చాలా ముఖ్యమైన విషయము. కలియుగంలో ఇప్పుడు ఇంకా అనేక సంవత్సరాలు ఉన్నాయని మనుషులు అనుకుంటూ ఉన్నారు. పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. కనుక లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి అధిపతులని అర్థం చేయించవలసి ఉంటుంది. ఇవి పూర్తి గుర్తులు. రాజ్యస్థాపన జరుగుతూ ఉందని మీరంటారు. కొత్త యుగం వచ్చింది. అజ్ఞాన నిద్ర నుండి మేలుకోండి పాట కూడా ఉంది. ఇది సంగమయుగమని, దీనిని నవయుగమని అనరని మీకు తెలుసు. సంగమంను సంగమయుగమనే అంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగమని. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచం స్థాపన అవుతుందని మీకు తెలుసు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నారు. రాజయోగం నేర్చుకుంటున్నారు. దేవతల్లో కూడా ఉత్తమ పదవి ఈ లక్ష్మీనారాయణదే. వీరు కూడా మనుషులే, కానీ వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి. అందుకే వీరిని దేవీ దేవతలు అని అంటారు. అన్నిటికంటే ఉత్తమమైన గుణము పవిత్రత. అందుకే మనుషులు దేవతల ఎదురు వెళ్ళి నమస్కరిస్తారు. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారి బుద్ధిలో ఈ విషయాలన్నీ ధారణ అవుతూ ఉంటాయి. ధనం ఇచ్చిన ధనం తరగకూడదని అంటారు. అర్థం చేయించే విధానాలు ఎన్నో లభిస్తూ ఉంటాయి. జ్ఞానము చాలా సహజము, కానీ కొందరిలో బాగా ధారణ జరుగుతుంది, కొందరిలో జరగదు. ఎవరిలో అవగుణాలు ఉంటాయో వారు సేవా కేంద్రాన్ని కూడా సంభాళించలేరు. ప్రదర్శనీలలో సరి అయిన స్పష్టమైన పదాలను వాడాలని తండ్రి
పిల్లలు మనకి అర్థం చేయిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పురుషోత్తమ సంగమయుగం గురించి అర్థం చేయించాలి. ఈ సంగమయుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. ఈ ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు. మహాభారత యుద్ధమైతే ఉందో దాన్ని గురించి కూడా డ్రామాలో రచించబడి ఉంది. ఇవి కూడా ఇప్పుడే వెలువడ్డాయి. ఇంతకుముందు ఇవి లేవు. 100 సంవత్సరాలలోపు అన్నీ సమాప్తమైపోతాయి. సంగమయుగానికి తక్కువలో తక్కువ 100 సంవత్సరాలైనా ఉండాలి. పూర్తిగా కొత్త ప్రపంచం తయారవ్వాలి. న్యూఢిల్లీ తయారయ్యేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? భారతదేశంలోనే కొత్త ప్రపంచం ఉంటుందని, పాత ప్రపంచం సమాప్తమైపోతుందని మీరు అర్థం చేసుకున్నారు. పాతది కొద్దిగానైనా ఉంటుంది కదా, ప్రళయం అయితే జరగదు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడు ఇది సంగమయుగంలో ఉన్నాము. కొత్త ప్రపంచంలో తప్పకుండా దేవీ దేవతలు ఉండేవారు. మళ్ళీ వీరే ఉంటారు. ఇది రాజయోగ చదువు. ఎవరైనా వివరంగా అర్థం చేయించలేకుంటే కేవలం ఒక విషయం చెప్పండి. పరంపిత పరమాత్మ ఎవరైతే సర్వుల తండ్రి అయినారో వారిని అందరూ స్మృతి చేస్తారు. మీరు పతితులుగా అయ్యారని, అందుకే ఓ పతిత పావన రండి అని పిలుస్తారని పిల్లలు మనందరికీ వారు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా కలియుగంలో పతితులు, సత్యయుగంలో పావనులు ఉంటారు. పరంపిత పరమాత్మ చెప్తూ ఉన్నారు, దేహ సహితంగా పతిత సంబంధాలన్నీ మరిచి నన్నొక్కరిని స్మృతి చేసినట్లుగా మీరు పావనమవుతారు. ఇవి గీతలోని పదాలే. ఇప్పుడు ఇది గీతాయుగము. గీతా సంగమయుగంలోనే గాయనం చేయబడింది. ఇప్పుడే వినాశనం కూడా జరిగింది. తండ్రి రాజయోగాన్ని నేర్పించారు. అప్పుడు రాజ్య స్థాపన జరిగింది. మళ్ళీ తప్పకుండా స్థాపన అవుతుంది. ఈ విషయాలన్నీ ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు కదా. ఈ తనువులో కాకపోతే వేరే తనువులో అయినా రానే. అర్థం చేసేది తండ్రే కదా. మేము ఇతని పేరు చెప్పము. మేము కేవలం ఇలా తయారు చేస్తాము. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయ్యి నా వద్దకు వచ్చేస్తారు. ఎంత సహజము. కేవలం నన్ను స్మృతి చెయ్యండి. 84 జన్మల చక్ర జ్ఞానము బుద్ధిలో ఉండాలి. ఎవరు ధారణ చేస్తారో వారు చక్రవర్తి రాజుగా అవుతారు. ఈ సందేశం అన్ని ధర్మాల వారి కొరకు ఇచ్చారు. ఇంటికైతే అందరూ వెళ్ళాల్సిందే. మేము కూడా ఇంటికి వెళ్ళే మార్గాన్ని తయారు చేస్తాము. క్రైస్తవ ఫాదర్ మొదలైన వారెవరైనా మీరు వారికి తండ్రి సందేశాన్ని ఇవ్వవచ్చు. మీకు ఖుషీ పాదరసం చాలా ఎక్కి ఉండాలి. పరంపిత పరమాత్మ చెప్తూ ఉన్నారు, నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయి. అందరితో దీనినే స్మృతి చేయించండి. తండ్రి సందేశాన్ని వినిపించటం నెంబర్ 1 సర్వీసు. గీతాయుగం కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది. తండ్రి వచ్చారు కనుక ఆ చిత్రంనే ప్రారంభంలో ఉంచాలి. మేము తండ్రి సందేశాన్ని తెలుపగలమని భావించువారు తయారుగా ఉండాలి. మనము గుడ్డి వాళ్ళకి ఊతకర్రగా తయారవ్వాలని మనసులో ఉండాలి.
ఈ సందేశాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. బీకేస్ పేరు వినగానే భయపడతారు, సంకోచపడతారు. మేము కేవలం తండ్రి సందేశాన్ని వినిపిస్తామని చెప్పండి. పరంపిత పరమాత్మ కేవలం ఇంత మాత్రమే చెప్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేయండి చాలు, మేము ఎవరిని నిందించము. నన్నొక్కరిని స్మృతి చేయమని తండ్రి చెప్తూ ఉన్నారు. సర్వోన్నతమైన పతిత పావనుడు నన్ను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. దీనిని నోట్ చేసుకోండి. ఇది చాలా పనికొచ్చే విషయం. చేతులపై భుజాలపై అక్షరాలు వ్రాయిస్తారు కదా, అలా ఇది కూడా వ్రాయించండి. కేవలం ఇంత మాత్రం తెలియచేసిన దయా హృదయులుగా కళ్యాణకారీలుగా అవుతారు. మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి, తప్పకుండా సర్వీస్ చేయాలి. తర్వాత అది అలవాటైపోతుంది. ఇక్కడ కూడా మీరు అర్థం చేయించగలరు. చిత్రాలను ఇవ్వవచ్చు. ఇవి సందేశాన్ని ఇచ్చే వస్తువులు. లక్షల కొద్దీ తయారవుతాయి. ఇంటింటికి వెళ్ళి సందేశం ఇవ్వాలి. ఎవరైనా ధనం ఇవ్వకపోని తండ్రి పేదల పెన్నిది అని చెప్పండి. ఇంటింటికి సందేశాన్ని ఇవ్వడం మన కర్తవ్యం. వీరు బాప్దాదా, వీరి ద్వారా ఈ ఆస్తి లభిస్తుంది. ఇతడు 84 జన్మలు తీసుకుంటాడు. ఇది ఇతని అంతిమ జన్మ. బ్రాహ్మణులైన మనము మళ్ళీ దేవతలుగా అవుతాము. బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. ప్రజాపిత బ్రహ్మ ఒక్కడే ఉండడు కదా. అవశ్యం బ్రాహ్మణ వంశావళి కూడా ఉంటుంది కదా. బ్రహ్మ నుండి విష్ణు దేవతగా అవుతాడు. బ్రాహ్మణులే శ్రేష్టమైన వారు. వారే దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రగా అవుతారు. మీ విషయాలు అర్థం చేసుకునేవారు కూడా ఎవరైనా తప్పకుండా ఉంటారు. పురుషులు కూడా సర్వీస్ చేయొచ్చు. ఉదయాన్నే లేచి షాపు ఓపెన్ చేసేటప్పుడు ఓ ఉదయపు సాయి అని అంటారు. మీరు కూడా ఉదయమే వెళ్ళి తండ్రి సందేశాన్ని ఇవ్వండి. మీ వ్యాపారం బాగా జరుగుతుందని చెప్పండి. మీరు బాబాని స్మృతి చేసినట్లయితే 21 జన్మల ఆస్తి లభిస్తుంది. అమృతవేళ సమయం చాలా మంచిది. ఈ రోజుల్లో ఫ్యాక్టరీలలో కూడా మాతలు వెళ్ళి పని చేస్తూ ఉన్నారు. బ్యాటరీలు తయారు చేయడం కూడా చాలా సహజం. పిల్లలు మీరు రాత్రి పగలు సర్వీస్లో నిమగ్నమవ్వాలి. నిద్ర త్యాగం చేయాలి. తండ్రి పరిచయం లభించటం ద్వారా మనుషులు సనాతులుగా అవుతారు. మీరెవ్వరికైనా సందేశాన్ని ఇవ్వచ్చు. మీ జ్ఞానం చాలా ఉన్నతమైనది. మేము ఒక్కరినే స్మృతి చేస్తామని చెప్పండి. క్రీస్తు ఆత్మ కూడా వారి సంతానమే. ఆత్మలందరూ వారి పిల్లలే. ఓ గాడ్ ఫాదర్ చెప్తున్నారు, ఇంకే దేహదారిని స్మృతి చెయ్యకండి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నన్నొక్కరిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: ఇంటింటికి వెళ్ళి తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. సర్వీస్ చేయాలనే ప్రతిజ్ఞ చేయండి.
సర్వీస్ కొరకు ఏ సాకులు చెప్పకూడదు. ఏ విషయం గురించి కూడా చింత చేయరాదు. గుప్తమైన ఖుషీలో ఉండాలి. ఏ దేహదారిని స్మృతి చేయరాదు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. వరదానము: కళ్యాణకారి తండ్రి మరియు సమయం యొక్క ప్రతి సెకండు లాభాన్ని తీసుకునే నిశ్చయ బుద్ధి, నిశ్చింత భవ. ఏ దృశ్యం నడుస్తూ ఉన్నా త్రికాలదర్శులై చూడండి. ధైర్యము మరియు ఉత్సాహంలో ఉండి స్వయం కూడా సమర్థమైన ఆత్మగా అవ్వండి మరియు విశ్వాన్ని సమర్థంగా చేయండి. స్వయం యొక్క తుఫాన్లలో కదలకండి. అచల్గా అవ్వండి. ఏ సమయము లభించినా తోడు లభించిందో, అనేక ప్రకారాల ఖజానాలు లభిస్తున్నాయో వాటి నుండి సంపదవంతులుగా, సమర్థవంతులుగా అవ్వండి. మొత్తం కల్పంలో ఇటువంటి రోజు మళ్ళీ రాదు. అందుకే అన్ని చింతలు తండ్రికి ఇచ్చేసి నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి సదా నిశ్చింతగా ఉండండి. కళ్యాణకారి తండ్రి మరియు సమయం యొక్క ప్రతి సెకండు లాభాన్ని తీసుకోండి. స్లోగన్: తండ్రి సాంగత్యం యొక్క రంగును వేసుకుంటే చెడు స్వతహాగా సమాప్తమైపోతుంది. అవ్యక్త సూచన: విదేహీగా అయ్యే విధి బిందువుగా అవ్వడం. అశరీరిగా అవ్వాలన్నా, కర్మాతీత అవ్వాలన్నా అన్నిటికీ విధి బిందువు అవ్వడం. బాబా చెప్తూ ఉన్నారు, అమృతవేళ బాబాతో మిలనం చేస్తూ, ఆత్మీక సంభాషణ చేస్తూ కార్యంలో వచ్చినప్పుడు మొదట 3 బిందువుల తిలకము మస్తకపై పెట్టుకోండి. ఏ కారణంతోనైనా స్మృతి తిలకం చెరిగిపోకూడదు. చెకింగ్ చేసుకోండి. తిలకం అవినాశిగా చెరిగిపోనిదిగా ఉండాలి. అచ్చ. ఓం శాంతి. तू परम धाम से आए, मुझ पे वरदान लूटाए। तेरा साया छूके मैं तुझे चूमता। हो तू जो मुस्काए, तू जो प्यार बरसाए, जैसे मेरा है जहां झूमता। बाबा तू मेरी है बरकत, तू ही मेरी इबादत। और कुछ न जानू, बस इतना ही जानू, तुझ में रब दिखता है। बाबा मैं क्या करूं, तुझ में रब दिखता है। बाबा मैं क्या करूं, सजदे सर झुकता है। बाबा मैं क्या करूं, तुझ में रब दिखता है। बाबा मैं क्या करूं, वसदा वसदा वसदा, दिल दी दिल विच वसदा। नचदा नचदा नचदा, दिल खुशी विच नचदा। ड्रामा ने बना दी जोड़ी, पा लिया मैंने तुझे पा लिया। ना कुछ पूछा ना कुछ मांगा, तूने दिल से दिया जो दिया। ना कुछ बोला ना कुछ तोला, मुस्कुरा के दिया जो दिया।
बसाया और कुछ न जानूं, बस इतना ही जानूं।